తల్లిని ఏదో అనేశారు, నా తల్లిని అంటారా? అందు గురించే నేను రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాను, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విడిచిపెట్టినా అని చెప్తున్నాడు. అసలు ఇవాళ చంద్రబాబు గారికి ఒకటే చెప్తున్నావు, బాబు నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం అని విరవీగుతున్నావు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక రాజ్యాంగం రాస్తే నువ్వు కానీ నీ నాయకులు కానీ నీ కార్యకర్తలు కానీ నడి రోడ్డు మీద. ఎవరు? ఓ సంపెంగి గారు మీరా? గుంటూరు కారంలా ఒక డైలాగ్ ఉందండి, ఒక టైం అయిపోయిన తర్వాత ఇంటికి ముందు కట్టిన మామిడాకులైనా రాలిపోవాలా, లేకపోతే ఆ కిచ్ సౌండ్ ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది అని. అట్లనే ఒక ఏజ్ అయిపోయిన పొలిటీషియన్స్ లాంటి మీరు కూడా ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఈ టైంలో ఏదో పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఈ ముండ బెదిరింపులు బెదిరించకండి. మీ ఉడతూపులకి మీ బెదిరింపులకి భయపడేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇక రాజ్యాంగం రాస్తారంట, రాజ్యాంగం రాయాలంటే చదువుకొని చావాలా. మీ దాంట్లో కూడా చదువుకున్నాడు, అందరు నిశానిగానే కదా. అందుకే రప్ప పుప్ప అంటుర్రు. మీ రప్పకి భయపడేది లేదు, మీ ముండ బెదిరింపులకి భయపడేది లేదు. ఇన్నిసార్లు చెప్పాలా? ముందు బీపీ గోళీలు వేసుకోండి. జై హింద్.